ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తూ ఉంటే పాత వారసత్వ రాజకీయాల కంటే ముందు మొఘలాయి కాలంలో, ముసల్మాన్ రాజుల కాలంలో ఔరంగజేబ్, అలాగే ఆనాడు అధికారం కోసం తండ్రులు కొడుకులు, కొడుకులు తండ్రులు, ఆ విధంగా ఒకరినొకరు అడ్డదొలికించుకునేటువంటి అటువంటి చరిత్ర ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కనపడుతున్నట్లుంది. ముఖ్యంగా ఇవాళ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాలన అది ప్రజాపాలన కాదు, అది ఫ్యాక్షన్ పాలన, ఫాసిస్టిక్ పాలన. ఎందువల్లంటే ఇక్కడ పేరుకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, కానీ రూపం జగన్మోహన్ రెడ్డిది. జగన్మోహన్ రెడ్డి లోపల ఉన్నటువంటి మనిషి నరేంద్ర మోడీ. జగన్మోహన్ రెడ్డికి ఉన్న బంధం అది విడదీయరానటువంటి బంధం. ఇక్కడ అలా విడివిడిగా ఉంటారు. ఓట్లు వచ్చేటప్పుడు అంతిమంగా జగన్మోహన్ రెడ్డికి పడ్డ ప్రతి ఓటు నరేంద్ర మోడీకి పడ్డట్టుగా వాళ్ళ ఒప్పందం. రేపు ఆల్ ఇండియా నేపథ్యంలో కూడా జగన్మోహన్ రెడ్డి తనకు సంబంధించిన అన్ని సీట్లను కూడా పక్కాగా ఎన్డీఏకి సంబంధించి నరేంద్ర మోడీకే ఈయన సీట్లన్నీ కూడా ఇవ్వడానికి ఆల్రెడీ ఒప్పందం అయింది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఎన్ని తప్పులు చేసినా ఆయన మీద కేసులు ఉండవు, ఎన్ని అఘాయిత్యాలకు పాల్పడ్డా కేసులు ఉండవు. ఇది జరుగుతున్న ఆధునిక చరిత్ర. ఈ చరిత్రలో భాగంగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఒకనాడు జగనన్న వదిలిన బాణం అని చెప్పి తెలుగు అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తిరిగిన షర్మిల ఇవాళ ఎందుకు బయటికి వెళ్ళింది, ఎందుకు కాంగ్రెస్లో చేరింది, ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎలా అయింది, ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలి. ప్రజలు కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. అంటే అధికారం ముందు బంధుత్వాలు కానీ, అధికారం ముందు ఇతర విలువలు కానీ పనిచేయవనే దానికి తార్కాణమే ఇవాళ జరుగుతున్నటువంటి పాలన. దీన్ని ప్రజలు నేను గమనిస్తూ ఉన్నాను. అన్ని వర్గాల ప్రజల్లో కూడా ఈ పాలన ఇది రాక్షస పాలనలా చూస్తున్నారు. ఒక ప్రజాపాలన కావాలనే దాంతో ఆఖరకు ఈ జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ లింక్ ఎక్కడి వరకు పోయిందంటే జ్యుడిషియరీని కూడా ప్రభావితం చేసే స్థాయికి వెళ్ళిపోయింది. ఇవాళ నిన్న సెక్షన్ 17A సంబంధించి ఇద్దరు దాన్ని స్ప్లిట్ వెర్డిక్ట్ ఇచ్చారు. అంటే స్ప్లిట్ వెర్డిక్ట్ ఇచ్చి దీని ప్రభావం మళ్ళా పైకి సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టులోకి వెళితే ఒక దశ వరకు బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది. కీలకమైన నిర్ణయాలు చేసినప్పుడల్లా మన నరేంద్ర మోడీ ప్రభావం వాడు కనపడుతుంది. మొన్న చూసాం రామాలయానికి సంబంధించినటువంటి అంశం పైన దానిలో ప్రభుత్వ పాత్ర దేని నిమిత్తం లేనట్లుగా ఆ విధంగా చెప్పడం జరిగింది. వాళ్ళ ప్రభుత్వం అనేది డైరెక్ట్గా రామాలయాన్ని వాళ్ళే ధర్మకర్తలాగా, నరేంద్ర మోడీ పెద్ద ధర్మకర్తలాగా ఆ రామాలయం కార్యక్రమాన్ని నడుపుతున్నాడు. అందరం హిందువులమే ఉన్నాం. రాముడు నరేంద్ర మోడీ సొంతం కాదు. ఏ రాముడైనా అందరూ సర్వ మతాలు లేకపోతే సర్వ మానవాళి, సర్వ ప్రజలు ఐక్యంగా ఉండాలని చెప్పాడు. దానికి భిన్నంగా ఇవాళ బీజేపీ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలన చేస్తున్నారు. మతాల విద్వేషాలు, కులాల విద్వేషాలు, ఒకడు ఉన్నవాడు ఒకడు లేనివాడు. రామరాజ్యం అంటే ఏంటి? అందరూ కలిసిమెలిసి సమానంగా ఉండాలి. దాని భిన్నంగా ఆయన చేస్తూ ఇవాళ రాజ్యాంగ ధర్మాన్ని మతపరంగా చేస్తూ దానిపైన ఆధారపడి ఓట్లు సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అవి కూడా చాలకపోతే ఈవీఎంలు ఉన్నాయి. ఈవీఎంలు కూడా ఆయన నరేంద్ర మోడీ ఎట్లయినా మరుస్తూ ఉన్నారు. ఈరోజు నలుగురు ప్రతిష్టమైనటువంటి ప్రసిద్ధి చెందినటువంటి మతాచార్యులు నలుగురు దాన్ని మేము బహిష్కరిస్తున్నామని చెప్పారంటేనే ఆ విధంగా ఆ పవిత్రమైన రాముడి పేరు రామాలయాన్ని ఎంత రాజకీయం చేస్తున్నారో అర్థమవుతుంది. అసలు చేయాల్సింది వాళ్ళు ఏమో రోడ్ల మీద ఉంటున్నారు. రోడ్డు మీద ఉండవలసిన ప్రధానమంత్రి గుడిలో ఉండి దొంగ జపాలు చేస్తూ ఉన్నాడు. ఈ దశలో ఇది దేశానికి మంచిది కాదు. ఇది అరిష్టం. పైన చెప్పే ఆర్థిక అభివృద్ధులు ఇవన్నీ లోపలికి వెళ్ళి చూస్తే ఎక్కడవాడు అక్కడే ఉన్నాడు, పేదరికం అక్కడే ఉంది. వాళ్ళు చేసే అభివృద్ధి చేయలేని తనంలో రాముడిని దేవుణ్ణి అడ్డం పెట్టుకుని ఓట్లు సంపాదించుకుని మరలా అధికారంలో రావాలని వాళ్ళ దానిలో సిస్టమ్ కూడా ఉంది. బీజేపీ 2 సార్లే ప్రధానమంత్రి అవ్వాలి అధికారం, 3వ సారి ఉండకూడదు.
ఆయన నరేంద్ర మోడీకి ఏ అడ్డంకులు ఉండవు. తన పదవి కోసం దేనికైనా తెగిస్తాడు. అక్కడ అదానీని మన అద్వానీని బలి చేశాడు, ఇంకా చాలామందిని బలి చేశాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చెల్లిని బలి చేశాడు. అందుకని వాళ్ళ మైండ్ మోసపోసినట్లుగా ఇద్దరు మైండ్ ఒకటి. అంతిమంగా నరేంద్ర మోడీ ఇక్కడ చంద్రబాబు గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఈయన నువ్వు భయపడుతూ రాజకీయాలు చేస్తే ప్రజలు నిన్ను ఆదరించరు. చంద్రబాబు గారు స్పష్టంగా చెప్తున్నారు. ప్రజలు కోరుకుంటున్నారు బీజేపీ రహిత, జగన్మోహన్ రెడ్డి రహిత పాలన కావాలి. ఈయన అనుక్షణం భయంగా సరే పవన్ కళ్యాణ్ అంటే ఆయనకేం స్థిరమైన ఐడియాలజీ లేదు. కోర్స్ జగన్మోహన్ రెడ్డి పాలన వ్యతిరేకించడం వరకు గట్టిగానే నిలబడ్డట్టు మాకు అర్థమవుతుంది. కానీ అదే సమయంలో జగన్మోహన్ రెడ్డికి మరో రూపం అయినటువంటి లేదా జగన్మోహన్ రెడ్డి నడిపిస్తున్న నరేంద్ర మోడీకి సంబంధాలు పెట్టుకుంటే ఏమర్థం అవుతుంది? నరేంద్ర మోడీ చేసే విధానాలను ప్రోత్సహిస్తున్నటువంటి ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని నువ్వు ప్రోత్సహిస్తున్నట్లే కదా. అందువలన ధైర్యంగా ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా ఆ భ్రమంలో నుంచి కానీ లేకపోతే అండర్స్టాండింగ్ నుంచి బయటకు రావాలి. అదే సమయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి నిజంగా ప్రజల మీద, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ప్రేమ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక దశ నిర్దేశం కల్పించాలంటే మంచి నిర్ణయం చేయాలి. మంచి నిర్ణయం చేయకపోతే ప్రజల్లో కన్ఫ్యూజన్ వస్తుంది. ఆ కన్ఫ్యూజన్లో మన జగన్మోహన్ రెడ్డి లబ్ధి పొందుతాడు. అందుకని ధైర్యంగా ఉండి వీళ్ళిద్దరు కలిసి ఉండాలి. ఇప్పుడు మిత్రులు అడిగారు కమ్యూనిస్టులు ఎట్లుంటారు. నాకు తెలిసి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం అంటే మన ఆల్ ఇండియా రాష్ట్ర పాలసీ ఒకటే ఉంటుంది. మతపరమైనటువంటి పార్టీ బీజేపీ ఉన్న వైపు మేము ఎట్టి పరిస్థితుల్లో ఉండము. దానికి వ్యతిరేకంగా ఇదికంటూ ఫైట్ చేస్తాం. చంద్రబాబు దాన్ని కాకుండా బయట చంద్రబాబు మేము కూడా కలుస్తాం. కమ్యూనిస్టులది ఎంత ప్రభావాన్ని అనుకోవద్దు. కమ్యూనిస్టులు ఎటు ఉంటే ఆ విధంగా ఆయా పార్టీలకు ఒక నైతిక బలం. కమ్యూనిస్టులు ఉన్న వైపు న్యాయం ఉంటుందని నమ్మే వాళ్ళు కోట్ల మంది ఉన్నారు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ. ఆ విధంగా ఈ బీజేపీ లాంటి వాటికంటే కమ్యూనిస్టుల పార్టీ లాంటివి ఉంటే ఒక నైతిక బలం చంద్రబాబుకు ఉంటుంది. అలాగే కాదనుకుంటే ఇక ఆయన విజ్ఞత, ఆయన విశేషణ, ఆయన నిర్ణయం ఆయన చేసుకోవటం వేరు. అంతిమంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటూ, ఎందుకంటే నేను పుట్టిన గ్రామం ఇక్కడే సంగపాలెం కోడూరు పుట్టిన గ్రామం. నేను చదువుకుంది పొన్నూరు కాలేజ్, నిడుబ్రోలు కాలేజీ. ఈ ప్రాంతం అంతా బాగుండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం.